గాజువాక నియోజకవర్గం 87వ వార్డులో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాథం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వార్డు పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ లో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకరికొకరు కేక్ తినిపించుకుంటున్నారు. అనంతరం పేదలకు చీరలు, ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, రొట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ నిత్యం ప్రజల సమస్యలపై పోరాడే విజన్ ఉన్న లీడర్ పల్లా శ్రీనివాసరావు, ఆయన సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అధ్యక్షులు పదవిని ఇచ్చిందని, భవిష్యత్తులో ఇలాంటి ఉన్నత పదవులు ఎన్నో పొందాలని భగవంతుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఇలాంటి వేడుకలు ఎన్నో జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు రాజన్ రాజు, అభివృద్ధి కమిటీ చైర్మన్ విజయరామరాజు, సెక్రటరీ సత్యబాబు, సీనియర్ నాయకులు డివి అప్పారావు, ప్రగడ దానయ్య, కె శ్రీనివాస్ నాయుడు, ఆనంద్ కుమార్, మల్లా రాము, గెద్దాడ రాంబాబు, కనక సత్యం, దుర్గపు రాజేంద్ర ప్రసాద్, జాన్ రమేష్, పోతల కృష్ణ జోష్, ఏటీఎన్ మూర్తి, కళ్యాణ్ చక్రవర్తి, గణేష్ నగర్ అసోసియేషన్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అలాగే గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్రంలోని అత్యధిక మేర తెలిసినటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు జన్మదిన సందర్భంగా మా 87వ వార్డు ప్రాంతంలో ఇవాళ పేదలకు బట్టలు, రోగులకు పండ్లు, అలాగే ఏదైతే కేక్ కటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వార్డు నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, అలాగే వార్డు పరిధిలో వార్డు కమిటీ నాయకులు అందరూ కూడా హాజరైనందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు గారు నేను కార్పొరేటర్ అయిన తర్వాత 3.5 సంవత్సరాలు ఏదైతే 12 కోట్ల రూపాయలు అభివృద్ధి చేయడం జరిగింది. మరి 10 నెలల్లో రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు మరి ఏదైతే మా 87వ వార్డు ప్రాంతం మీద ఒక చక్కటి దృష్టి పెట్టి సుమారు 15 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యే విధంగా కృషి చేసినందుకు ఆయన జన్మదిన రోజు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకున్నాం. మరి 10 కోట్ల రూపాయల గడ్డ, 1,50,00,000 ఏదైతే ఉందో గ్రౌండ్, ఆయన డ్రీమ్ ఇది. గత కార్పొరేటర్గా రాష్ట్ర ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఆయన ఒక జీవో తెచ్చి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి సిద్ధార్థ నగర్ కాలేజీ మధ్యన ఒక మంచి గ్రౌండ్ తయారు చేయాలి, పిల్లలకి అందరికీ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలని మంచి ఆలోచన తేవడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం మరి గవర్నమెంట్ రిజల్వ్ అయిన తర్వాత ఇప్పటి వరకు పక్కన పడేస్తే ఇప్పుడు ఈయన గెలిచిన వెంటనే దాన్ని మొత్తం తుప్పలై తీయించి 1,50,00,000 ప్రహారీ కానీ, వాకింగ్ ట్రాక్ కానీ, ఎక్విప్మెంట్, చిల్డ్రన్ ఎక్విప్మెంట్ కానీ, ఓపెన్ జిమ్ కానీ ఏర్పాటు చేయడం కానీ ప్రత్యేక ధన్యవాదాలు. 10 కోట్ల రూపాయల గడ్డ, మొన్న 2 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. త్వరలో మళ్ళీ 2 కోట్ల రూపాయలు శంకుస్థాపన ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే మరి మేము ఈ 10 నెలల్లోనే సుమారు 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ముఖ్యంగా అలాగే మరి ఆయన ఆరోగ్యాలతో ఉండాలని, మరి ఎలాంటి జన్మదినం ఎన్నో చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి మరొకసారి మీ తరఫున, మీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను.